ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? సంతోషంగా ఉన్నా నేను. ప్రతి సంవత్సరం బోయినపల్లికి నడుచుకుంటూ వస్తాం మేము. నడుచుకుంటూ వస్తాము. ఈసారి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ముందు గుడికాడికి పోయినాక తెలుస్తుంది ఎట్లుందని. అంటే ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారా? బోయినపల్లికి వెళ్ళి నడుచుకుంటూ వస్తాం ప్రతి సంవత్సరం. అంటే బోనాల్లో అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు? అన్నము, పచ్చి అన్నము, కొయ్యగూర, పెరుగు, పలుచు పులుచు, బెల్లం. అంటే ఇక్కడ అందరూ చాలా మంది భక్తులు వేలల్లో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది కదా, అమ్మవారి ప్రతిష్ఠ ఏం చేస్తారు? అమ్మవారి ప్రత్యేకత? నేను చిన్న ఉన్నప్పటి మా అమ్మ ఇట్లనే వండుతుండే. మా అమ్మ మాకు చూపెట్టి మేము ఇట్లనే వండుతాం ప్రతి సంవత్సరం. అంతే. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం మీకు? మరి గతంలో చూసారు, అప్పుడేమో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న ఏర్పాట్లు మంచిగా ఉండే. శివసత్తులకు సంతోషం ఉండే, పైసలు కూడా ఇస్తుండే మాకు. కొంచెం మళ్ళీ ఈ సంవత్సరం కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. అంటే శివసత్తులకు రేవంత్ రెడ్డి గారు ఏం చూసుకోవట్లేదా? సార్ అయితే మాకు అంత మంచి అనిపించలే. ఈసారి చూడాలి గుడి కాడికి వెళ్ళినాక. బల్కంపేటలో అయితే మంచి చేసిండు మన. ఈసారి చూడాలి. అంటే మహంకాళి ఉజ్జయిని అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏందమ్మా ఇక్కడ? ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడు అమ్మ చెప్తుండే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండని. అప్పటి బోనాలు చేస్తుండే. కలర్ వ్యాధి వచ్చింది కదా, అప్పటి అమ్మవారికి బోనాలు చేస్తే కలర్ వ్యాధి తగ్గింది అని అంటుండే. అట్లా మేము అమ్మ వాళ్ళు ఎట్లా చెప్తున్నా అదే విధంగా మేము కూడా చేస్తున్నాం. మీరు కూడా భవిష్యవాణి చెప్తారా అమ్మ? చెప్తాం. సంతోషమే ఉంది ఈసారి, అట్లా ఏం లేదు. కానీ ఇంకా కొంచెం మంచి చేయాలని. కేసీఆర్ ఉన్నంత సంతోషం ఈసారి నాకు లేదు. వేరే శివసత్తులకు తెలియదు, కానీ నాకైతే సంతోషంగా ఉంది ఈ సంవత్సరం. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంతోషం లేదు. కేసీఆర్ రావాలని మొక్కుతున్నాం మేము శివసత్తులం అందరం. అమ్మ ఎక్కడ నుండి వస్తున్నారు? సికింద్రాబాద్ పేటని. సికింద్రాబాద్. ప్రతి సంవత్సరం తీస్తారా బోనం? సంవత్సరం 30 సంవత్సరాలు తీస్తాం. ఏమేమి నైవేద్యం ఇస్తారు అమ్మవారికి? పూరీలు చేస్తాము, పచ్చన్నం వండుతాము, స్వీట్ పెడతాం. పెట్టి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం. అంటే ఇక్కడ ఉన్న అమ్మవారు అంటే కోరికన కోరికలు తీర్చుదా మీకు? తీరుస్తుంది. ప్రతి సంవత్సరం తీస్తూనే ఉంటాము. అమ్మవారు మాకు అడిగినే ఇస్తూనే ఉంటది అమ్మవారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పాట్లు బాగుంది కానీ జర లైన్ల దగ్గర ఇబ్బంది అయిపోయింది బాగా ఈసారి. బోనాలతోటి 10 మంది 5 మంది అట్లా వదులుట్లా కొంచెం ఇబ్బంది అయిపోయింది. మంచిగా అనిపిస్తుంది. లైన్లోనే జర ఇబ్బంది ఉన్నది మాకు. మళ్ళీ తిరగడం కూడా బోనం ఎత్తుకుని ఎక్కడెక్కడనో తిరిగి కూడా బాటకాడికి పోయి బాటకాడికించి మళ్ళీ గుడి కాడికి వచ్చినాం. అమ్మవారి ముంగడికించి అమ్మవారి దగ్గరకించి బాటకాడి పోయి బాటకాడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. అంత తిరుగుడు ఉన్నది మాకు బోనం ఎత్తుకొని. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసినారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదా, ఇప్పుడున్న ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ జర ఒత్తిడి బాగా అయిపోయింది. చాలా ఉన్నది. జల్లి అయిపోయింది. 15-20 నిమిషాలలో అయిపోయింది. మాకు అంత సంతోషంగా ఉండే. ఈసారి అయితే చాలా ఇబ్బందిగా తీసుకెళ్ళారు. అని అమ్మవారి దగ్గర పోయినా మాకు సంతోషం ఉంది, కానీ లైన్ లో ఇబ్బంది అయింది మాకు. जो भी दर्शन करने का है, माता जी का बोनम ले रहे, उनको माता जी जल्दी ही दर्शन करा रहे. उनको भी मालूम कि हाथ में वजन रहता, वो गरम रहता बोल के वो जल्दी ही दर्शन हो रहा. लाइन उनका अलग है ना, इसलिए वैसे. ఎలా ఉందన్న ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం? అమ్మవారి దయ వల్ల బాగానే ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఎట్లా గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదా, ఇప్పుడు ఏర్పాటు ఎట్లా చేసిందంటారు? బాగానే చేశారు ఏర్పాట్లు అయితే ఈసారి. ఇబ్బంది లేకుండా దర్శనానికి కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ అన్నదానం పెడతా ఉన్నారు, ప్రసాదం అర్పిస్తా ఉన్నారు. ప్రతి ఇయర్ చేస్తారా? ప్రతి 15 సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేస్తాం. అన్నప్రసాదం అమ్మవారికి ప్రసాదం ఏర్పాటు చేస్తాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఇప్పుడు ఈ దర్శనం అనేది తొందరగా అయిపోతుందా, లేట్ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం లేట్ అవుతుంది. పబ్లిక్ చాలా వచ్చింది ఈసారి. అంటే ఇప్పుడు కొందరు చెప్తున్న మాట ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లేట్ అవుతుంది, ఏర్పాటు సరిగా చేయలేదు. లేదు ఏర్పాటు గుడిలో అయితే బాగానే ఏర్పాటైంది. గత సంవత్సరం కంటే ఇప్పుడు బాగానే ఏర్పాటైంది, కానీ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బోనం మీరు? 30 years. మా మమ్మీ వాళ్ళు 30 years నుంచి చేస్తున్నారు. 30 years నుంచి చేస్తున్నారు. అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి ఇస్తారమ్మా? పరమన్నము, పెరుగు, ఆకుకూర, పచ్చన్నం. అంటే ఈ బోనాలకు ముఖ్యంగా ఎక్కడెక్కడ నుండి వస్తారమ్మా భక్తులు? మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. అంటే జాతర సికింద్రాబాద్ అనేది స్పెషల్ కదా, అట్లా. ఎట్లా ఉన్నాయమ్మా ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం బాగా చేశారా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది, కానీ బోనాలకి కొద్దిగా ఫ్రీ చేస్తే బాగుంటది అనిపిస్తుంది లైన్. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? అంటే ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడైతే ఓకే. అప్పట్లో కంటే అప్పుడు ఇప్పుడు ఓకే.
అంత నమ్మకం ఏంటి మరి 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం తీస్తూ ఉన్నాం అంటున్నారు కదా, అమ్మవారు అంటే అంత నమ్మకం ఎందుకు? అంటే ఇక ఈ సీజన్ లో మంచి అందరూ ఏ డిజీజ్ రాకుండా ఉండడానికి, లైక్ కరోనా అలా, అందుకు అందరూ బాగుండాలని చెప్పేసి బోనాలు తీస్తారా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు మీరు బోనాలు? ఇక్కడైతే నేను నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు? 20 years అవుతుంది. 20 years నుంచి తీస్తున్నారు. ఓకే, ఎందుకు అంత నమ్మకం అమ్మవారి మీద? 20 సంవత్సరాల నుంచి తీస్తా ఉన్నారు కదా, అంటే మీ అన్ని కోరికలు అన్ని తీరుస్తుందని అనేసి వస్తాం ఇక్కడికి. అయినాయి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా. అంటే అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి చేస్తారమ్మా? బెల్లం అన్నం తీసుకొస్తాం, దాంట్లో పలహారాలు తీసుకొస్తాం, పైన చారు తీసుకొస్తారు పెరుగుతోటి, అంతే అండి. మరి ఇక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది? ఇక్కడ ఈ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏది కోరుకున్నా అది అవుతుంది అనేసి చాలా నమ్మకం. పిల్లల గురించి కానీ పిల్లల చదువుల గురించి ఏదనుకున్నా అది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అందుకే చేసుకుంటారు వచ్చి. ఎక్కడెక్కడ నుంచి వస్తారమ్మా ఇక్కడికి? మేము ఉండేదైతే యాక్చువల్లీ అంబర్పేటలో ఉంటాం, హైదరాబాద్ లో. ఈ పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన ఇక్కడికి చాలా నమ్మకంగా చాలా మంది వస్తారండి, చాలా ప్లేసెస్ నుంచి. ఇక్కడ అక్కడ ఏం చెప్పలేము, సిటీ మొత్తం నుంచి వస్తారు ఇక్కడికి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? చాలా బాగున్నాయండి. బోనాలకు ఇంతకు ముందు లాగా ఇబ్బందులు లేవు. డైరెక్ట్ మేము అక్కడి నుంచి రాగానే లోపలికి పంపించేసారు. అన్ని బాగున్నాయండి. గత ప్రభుత్వం కూడా చేసింది కదా, మరి ఈ 3 years నుంచి ఇట్లాగే మాకు బోనాల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అంతకు ముందు అయితే ఎత్తుకొని నిలబడాల్సి వచ్చేది, గంటలు గంటలు తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు బాగానే ఉందండి, ఈ 3-4 years నుంచి బాగానే ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారని? ఇక్కడ లోకలే అండి, లాలాపేట్, తార్నాక సైడ్. అంటే ఇక్కడ నుంచి భక్తులు ఎక్కడెక్కడ నుండి వస్తారు? చాలా చోట్ల నుంచి, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వస్తారు చాలా మంది. ఇక దర్శనం మాత్రం చాలా టైం పడుతుంది, కానీ అందుకోసమే కొంచెం చూసుకొని రండి అంతే. కానీ చాలా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వేరే స్టేట్ నుంచి వస్తారు. కానీ అంటే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏందన్నా? ఇక్కడ ఏందన్నా మంచిగా ఏమని అనుకుంటే ప్రశాంతంగా అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అట్లా ప్రభుత్వం యొక్క ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయన్న ఈ సంవత్సరం? ఇక్కడ బాగున్నాయన్న, కాకపోతే ఇది లైన్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎవరు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఒకటేసారి స్టాప్ చేస్తున్నారు, గంటలు పడుతుంది. వస్తున్నామని చెప్తా ఉన్నారు కదా, మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉండే ఏర్పాట్లు చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా చేసింది? అదే మంచిగా అన్న, ఇదైతే బాగాలేదన్న.